హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ. మీ ఇంట్లో ఒక్కరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. వాళ్ళకైతే స్నాక్స్ లాగా మ్యాంగో ఫ్రూట్ అయితే కట్ చేసి ఇచ్చేసాను. సో ఇంకా సపోటాలు కూడా ఉంటే పాడైపోతాయి కదా అని పెట్టేశాను. వాళ్ళైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి స్నాక్స్ అయితే తింటున్నారు. ఇదైతే గోరింటాకు పట్టింది అనమాట. ఇంకా ఆషాఢం స్టార్ట్ అయిందండి. గోరింటాకు అయితే ప్రతి ఒక్క చెట్టుకి అసలు వర్షాలు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎక్కడైనా గోరింటాకు చెట్లు ఉంటే పచ్చగా ఆకులు చిగురిస్తాయి అన్నమాట. సో గోరింటాకు కూడా బాగా పండుతుందండి. ఆడవాళ్ళకి చాలా చాలా ఇష్టంగా ఉండేది ఈ ఆషాఢ మాసంలో గోరింటాకేనండి. చాలా అందంగా అంటే ఎర్రగా బాగా పండుతుంది. సో అయితే చిన్నపిల్లలకేమో కానీ పెద్దవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడు అనేసి వెనకటి కాలంలో అంటూ ఉండేవాళ్ళండి. సో నాకైతే కొంచెం గుర్తుంది, మా అమ్మమ్మ అంటూ ఉండేది, బాగా ఎర్రగా పండితే అంత లైఫ్ బాగుంటుంది, మంచి అందమైన భర్త వస్తాడు, మంచిగా ఉంటుంది అని అంటూ ఉంటుంది. కానీ అది నిజమో అబద్ధమో నాకు తెలీదు. ఎవరి లైఫ్ గురించి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి సో అది నానుడి మాత్రమే అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. సో ఎందుకంటే మాకైతే ఎర్రగానే పండుతుంది. సో ఇంకా లైఫ్లో అనేది ఎప్పుడూ ఏదో ఒకటి చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. ఎప్పుడూ ఒకే రకంగా ఉంటే అది లైఫ్ ఎలా అవుతుంది? ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, పెద్దలు చెప్పేవి అవి నానుడి కోసం చెప్తారేమో కానీ నిజాలు కాదనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవంలోకి తొంగి చూస్తే అవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ నిజానికి అవన్నీ ఊహలు మాత్రమేనండి. సో ఇంకా లైఫ్లో తొంగి చూస్తే జీరో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. సో ఇంక ఇదంతా ఎందుకులే కానీ ఇంకా వ్లాగ్లోకి వచ్చేసినట్లయితే ఈరోజు నైట్ డిన్నర్ ఏమీ లేదనమాట. అంటే రైస్ వండుతాను, బట్ ఏంటంటే కర్రీ లేదు. కర్రీ కోసం మళ్ళీ టైం వేస్ట్ చేయడం అంతే ఎందుకని చెప్పేసి మా బాబు కూడా నూడిల్స్ అడిగాడు. సో చాలా రోజులు అవుతుంది చేయక. మా బాబు నూడిల్స్ అంటే ఇష్టపడతాడు, అలా అని చెప్పేసి బయట కొనుక్కొచ్చి తెస్తే అస్సలు ఇష్టపడాడు అనమాట. అది తినడానికి అసలు ఇష్టం చూపించడు, కానీ ఇంట్లో చేసిన నూడిల్స్ అయితే తింటాడనమాట. సో ఇంకా ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్, ఆనియన్స్ ఇలా వేగనివ్వాలి. ఇందులోనే ఇంకా సోయా సాస్, టమాటా కచ్చప్, రెడ్ చిల్లీస్ ఇంకా ఏముంటాయి ఆ ఇంగ్రీడియంట్స్. మనం స్పైసీగా ఉండాలి అనుకుంటే ఏదైనా వేసుకోవచ్చు అండి. అన్నీ వేసేసుకొని ఇంకా బాయిల్ చేసి పెట్టిన నూడిల్స్ని అయితే ఇందులో వేసేసుకొని ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకొని ఈరోజు నైట్కి అయితే ఇదైతే డిన్నర్ ప్లేస్లో నూడిల్స్ అనమాట. సో అంటే ఏదైనా మనం కర్రీ చేయలేని పరిస్థితుల్లో ఉన్న అంటే వెజిటేబుల్స్ ఏమీ లేవనుకోండి ఇంట్లో, ఆ టైంలో ఇలా ఒక 2 ఎగ్స్ ఉన్నా, మనం ఇలా నూడిల్స్ ఉన్నా కూడా, ఎగ్స్ లేకపోయినా పర్వాలేదండి, సింపుల్గా కూడా నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇంకా ఎంత బాగా స్పైసీగా ఉండాలనుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు నైట్కి అయితే మా డిన్నర్ ఇదే అనమాట. సో ఇంకా స్వీట్ డ్రీమ్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా. సో ఇంకా మార్నింగ్ వ్లాగ్ కూడా ఇందులోనే కంటిన్యూ చేయబోతున్నాను. సో మీరు ఏం తిన్నారు నైట్ డిన్నర్ అనేది కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీగా మెన్షన్ చేయండి. సో టేస్ట్ అయితే చూసానండి, స్పైసీ చాలా బాగుందన్నమాట. ఈ వర్షాకాలంలో ఇంత స్పైసీ అయితే కంపల్సరీగా ఉండాలి. సో ఇంకా మార్నింగ్ వచ్చేసి రొటీన్ అనమాట. అసలు ఈరోజు ఎందుకో కాఫీ తాగాలనిపిస్తుందండి, అందుకోసమే కాఫీ కలిపేసుకుంటున్నాను. మార్నింగ్ క్లైమేట్ కూడా చాలా చాలా కూల్గా ఉంది. నైట్ అయితే వర్షం పడిందండి. సో ఇంకా ఏంటంటే కొంచెం మైండ్ కూడా డిస్టర్బ్గా ఉందనుకోండి, రీఫ్రెష్గా ఉండాలి అంటే ఈ విధంగా వేడి కాఫీ కలిపేసుకొని ఇలా బయట కుర్చీ వేసుకొని తాగాలనిపిస్తూ ఉంటుంది. సో ఇంతకు మించి ఏమి ఉండవు కదండి ఆడవాళ్ళకి, చిన్న కోరికలే, వాటిని కూడా కొన్నిసార్లు తీర్చుకోలేని పరిస్థితి అనమాట. సో ఇంకా ఇంట్లోకి వచ్చేసాను అనమాట. పిల్లలైతే ఇంకా నిద్రపోతున్నారు. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ వేసేసి ఒక పక్క మిల్క్ అయితే పెట్టేశాను. ఇంకా పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మా పిల్లల్ని లేపేసి స్నానానికి పంపించేశాను. ఈలోపు ఇడ్లీ ప్లేట్లో పెట్టేశాను. వాళ్ళైతే ఇంకా డ్రెస్ వేసేసుకొని ఇడ్లీ కూడా తినేస్తారనమాట. ఇంకా కర్రీ వచ్చేసి చుక్కకూర టమాటా చేస్తున్నానండి. చుక్కకూర టమాటా చేయొచ్చో లేదో నాకు తెలీదు, కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంతకుముందు ఒకసారి చేశాను. అంటే ఎప్పుడు పప్పులో వేస్తూ ఉంటాను, లేకుంటే ఒక్కటే చుక్కకూర ఒక్కటే వండుతాను అనమాట. టమాటా వేసి ఎప్పుడు వండలేదు, కానీ ఒకసారి వండినప్పుడు చాలా టేస్టీగా ఉంది. అందుకోసం మళ్ళీ ఇప్పుడు వండుతున్నాను. అయితే చుక్కకూర, టమాటా, ఎగ్ 3 కలిపి వండుతున్నానండి. అసలు ఎంత టేస్టీగా ఉందంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు కూడా మీరు ఇలానే వండుకోవాలి అనుకుంటారనమాట.
అయితే ఆనియన్స్ ఎక్కువగా కట్ చేసి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయ కూడా వేసేసాను. ఇందులో ఇంకా పసుపు కొంచెం బాగా వేగిన తర్వాత చుక్కకూర, టమాటా మొత్తం వేసేసి ఇంకా బాగా దగ్గరగా మగ్గనివ్వాలండి. చుక్కకూర అయితే తొందరగానే మగ్గుతుంది కాబట్టి టమాటోస్ కొంచెం లేట్ పడతాయని టమాటోస్ వేసేసానండి. అయితే ఇది కొంచెం సగం బడ అయితే మగ్గనివ్వాలి. అయితే ముందుగా నేను కరివేపాకు వేయటం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసేస్తున్నాను. ఈ టమాటోస్ మగ్గే లోపు ఆల్రెడీ ముందుగానే ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేసేసుకున్నాను. వీటిపై ఉన్న పెంక అయితే తీసేసుకోవాలండి. సో ఇక్కడైతే చూసేయండి, టమాటోస్ అయితే సగం వరకు మగ్గేసాయి. అయితే ఇందులో సాల్ట్ వేసేసుకుంటున్నానండి తగినంత. అయితే టమాటోస్లో వేసిన సాల్ట్ కాకుండా చుక్కకూర వేస్తాం కదా, అప్పుడు ఇంకా పులుపు వస్తుంది కాబట్టి సాల్ట్, కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. సో అయితే ఇంకా చుక్కకూర వేసేసాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, తొందరగా మగ్గుతుంది. సో ఇంకా తర్వాత మనం లాస్ట్లో ఇంకా కారం, ఉప్పు అన్నీ వేసేసిన తర్వాత ఇంకా చివరిగా మనం ఎగ్స్ ఒలిచి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకుంటే అసలు చుక్కకూర టమాటో ఎగ్ కర్రీ సూపర్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంతవరకు ఎవరైనా ట్రై చేయనట్లయితే ఒక్కసారి ట్రై చేయండి, మీకు కంపల్సరీగా నచ్చుతుందండి. చూసారుగా ఫ్రెండ్స్, గుమగుమలాడే చుక్కకూర టమాటా ఎగ్ కర్రీ అనమాట. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇవైతే కజ్జికాయలు అనమాట. అయితే మూత పట్టట్లేదని గట్టిగా నొక్కి పెట్టానండి, అందువల్ల కొంచెం ఇరిగాయి, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి అనమాట. పెద్ద పెద్ద కజ్జికాయలు అనమాట. చూడండి ఇక్కడైతే మా అత్తగారు చేసి చాలా పెద్దదనమాట, ఏది చేసినా కొంచెం పెద్దగానే చేస్తూ ఉంటారు. అయితే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, స్నాక్స్కి చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. అయితే ఏంటంటే మెయిన్ ప్రాబ్లము, బయట అంతకుముందు అన్నీ తెచ్చేవాళ్ళం అండి స్నాక్స్, కానీ కొన్ని యూట్యూబ్, ఫేస్బుక్లలో చూస్తున్నాము, ఏ స్నాక్స్ అయినా కూల్ డ్రింక్ అయినా సరే అంతా కూడా డూప్లికేట్ అనమాట. లోపల అన్నీ కూడా క్వాలిటీ యూస్ చేయట్లేదండి. అదంతా చూసి మాకు అమ్మో ఏ తినాలన్నా ప్రమాదమే అనిపిస్తుంది. అందుకే ఇంక నుంచి సాధ్యమైన వరకు ఇంట్లోనే చేసి పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుంది. కొంచెం అమౌంట్ ఖర్చు అవుతుంది, బట్ మనం బయట కొనే వాటికంటే అంత ఎక్కువ ఖర్చు అయితే అవ్వదు. అయినా కూడా ఇంకొకటి ఏంటంటే, మనం కొంచెం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఇంట్లో చేసుకోవటమే బెటర్ అనమాట. క్వాలిటీ బెస్ట్గా తయారు చేసుకుంటాం అనమాట. అందుకోసమే నేను ఇదైతే చెప్తున్నాను. స్వీట్ ఉన్నప్పుడు హాట్ కూడా ఉంటే చాలా బాగుంటుంది కదండి, అందుకోసమే కారపూస కూడా చేసి పంపించారనమాట. సో ఇంకా అన్నీ కూడా నేను డబ్బాలలో స్టోర్ చేసేసుకున్నానండి. ప్లాస్టిక్ డబ్బాలే కానీ కొంచెం క్వాలిటీగానే ఉంటాయి అన్నమాట. మరీ అంత డెలికేట్గా ఉండే డబ్బాలలో అయితే పెట్టను. సో ఇలా పెట్టుకుంటే ఏంటంటే గాలి ఆడుకోకుండా ఉంటేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇదైతే ఫ్లవర్ వాజ్ అనమాట. ఇంతకుముందు ఫ్రిడ్జ్ మీద పెట్టాను. ఇది అయితే పింగాణి ఇదండి, చాలా అందంగా ఉంటుంది. అయితే ఫ్రిడ్జ్ మీద క్లాత్ ఉండటం వల్ల పిల్లలు స్విచ్చెస్ వేసినప్పుడల్లా ఈ క్లాత్ జరిగి ఇది కొంచెం దరికొస్తూ ఉంది. ఒకవేళ అది కింద పడిపోయి డ్యామేజ్ అయిందనుకోండి, ఇంత అందంగా ఉన్నది పాడైపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా. సో ఇంకా అందుకోసమే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఫ్లవర్ వాజ్ అయితే పెట్టేశానండి. అంటే ఫ్లవర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ ఫ్లవర్స్, అవి అయితే పెట్టేశాను. చాలా అందంగా కనిపించింది. సో ఇంకా ఇక్కడైతే మా పాప చూపిస్తుందండి, గోరింటాకు పెట్టుకుంది కదా ఎలా ఉందని చెప్పేసి. చాలా ఎర్రగా అందంగా పండింది అనమాట. సో మా పాప ఇంకా స్కూల్కి వెళ్తుంది కదా, ఈరోజు కొత్తగా యూనిఫామ్ వేసుకుంది. ఈరోజే ఫస్ట్ టైం వేసుకోవడం అనమాట. చాలా అందంగా కూడా పండింది, చూసారు కదా.